శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా అంటున్నారు, సద్గురువుకి పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు అంటున్నారు. సద్గురువుకి పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకి తావే లేదు అంటున్నారు బాబా. అయితే మనమేమనుకుంటామంటే మనం బాబాకి పగ్గాలు అప్పగించేసామనుకుంటాం. ఇచ్చేసామనుకొని కూడా మనం అనుకున్నట్లుగానే జరగాలనుకుంటూ ఉంటాం. ఆయనకి పగ్గాలు అప్పగించిన తర్వాత మళ్ళీ మనం అనుకున్నట్టుగా జరగాలని ఎలా అనుకోగలం? పగ్గాలు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన ఎట్లా నడిపిస్తే అలా నడుస్తుంది. కానీ మనం స్టీరింగ్ ఆయనకి ఇచ్చేసి లేదు ఇలా తిప్పు అలా తిప్పు ఇలా తిప్పు అంటూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? అందుకని అసలు సద్గురువుకి పగ్గాలు అప్పగించడం అంటే ఏంటో మనకి తెలియాలి. అయితే అట్లా అప్పగిస్తే కనుక తర్వాత చింతకు తావేలేదు. ఎందుకని? మనం ఎవరికి ఇచ్చాము అంటే ఒక సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, ఒక సర్వజ్ఞుడికి, సమర్థుడికి, అన్నీ ఏదైనా చేయగలిగిన వారికి, రాబోయేదంతా తెలిసిన వారికి. మాస్టర్ అంటున్నారు, ఇట్లా గురువుని గుర్తించగలిగినప్పుడు శిష్యుడు తన జీవిత పగ్గాలను ఆయనకి అప్పగించగలుగుతాడు. గురువుని గుర్తించగలిగినప్పుడు మాత్రమే శిష్యుడు తన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించగలుగుతాడు. కర్మరాహిత్యం కోసం, చిత్తశుద్ధి కోసం మాత్రమే తన విద్యుక్త కర్మలను ఫలాపేక్షరహితంగా చేస్తూ కష్టాలకు కృంగక, సుఖాలకు పొంగక, ఆ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించగలగడం అంటే. బాబా నాకు తెలియదు, నీకు పగ్గాలు అప్పగించేసా, నన్ను మంచిగా ఏం చేస్తావో చెయ్యి, ధనవంతున్నే చేస్తావో లేకపోతే ఇంకేది చేస్తావో నాకు తెలీదు, ఏదైనా కానీ కష్టం లేకుండా చేయి అంటాం. మనం పగ్గాలు అప్పగించడం అంటే అన్నీ ఆయన చూసుకోమంటే అర్థం, అన్నీ బాబా ఇట్లానే కావాలంటాం. పాపం ఆయన మనం ఏం చేసాం గతంలో, ఎలాంటి పనులు చేసాం, వాటి ఫలితం ఏంటి అని ఆలోచించకుండా ఆయన మాత్రం మనం చెప్పినట్టుగా చేయాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ మాస్టర్ అంటున్నారు, పగ్గాలు అప్పగించడం అంటే ఏంటట అంటే మనం కర్మరాహిత్యం కోసం, చిత్తశుద్ధి కోసం మాత్రమే తన విద్యుత్ కర్మలను అంటే మనం చేయవలసిన కర్మల్ని దేనికోసం చేస్తూ ఉన్నాడు అంటే కర్మరాహిత్యం కోసం. రెండవది చిత్తశుద్ధి కోసం. ఇవి ఏర్పడటం కోసం మనం వాటికి కావాల్సినటువంటి కర్మల్ని, విద్యుత్ కర్మల్ని ఎలా చేయాలట? ఫలాపేక్షరహితంగా చేసే పనిలో మళ్ళీ ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తూ, ఫలాపేక్షరహితంగా చేస్తూ, మరి ఇలా చేస్తూ ఉంటే మనం అంతకుముందు చేసుకున్న వాటిని బట్టి మనకి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి. మనం ఇక్కడ భావాన్ని పెట్టుకున్నాం కాబట్టి మనకి జీవితంలో ఒక్క కష్టం కూడా రాకూడదు అంటే, గతంలో మనం ఏమి చేసి ఉండకపోతే, మనకేమి అప్పులు ఇవన్నీ లేకపోతే, రుణాలు మనకి అట్లా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం ఇంతకుముందు ఎలాంటివి మనం చేశామో, మనం అనుభవించవలసినవి ఏంటో మనకేమీ తెలియకపోవటం వల్ల మనం ఇలా కోరుకుంటూ ఉంటాం. కానీ మనకు వచ్చే కష్టాలకి కృంగకుండా, అలాగే సుఖాలకి పొంగకుండా, ఆ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా, కష్టం వచ్చినా కానీ బాబా త్వరగా ఏం చేస్తావో చేయి నా తెలియదు అంటం కాకుండా దాన్ని భరించగలగాలి. బాబా చెప్పే ఊరిమి. అందుకని కష్టాలకు కృంగక, సుఖాలకు పొంగక, ఆ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించగలగడం అంటే. పగ్గాలు అప్పగించాలంటే బాబా నువ్వు ఇప్పుడు దాకా నేను తీసుకున్న నిర్ణయాలు ఇక్కడి నుంచి నువ్వు తీసుకో, అన్నీ మంచిగా చేయి. ఆయన మంచిగా చేస్తారు, శ్రేయస్సే చేస్తారు. కానీ మనం అప్పగించడం అని ఎప్పుడు చెప్పగలం? అప్పగించాం బాబాకి అని అంటే మనం చేసే పనులు దేనికోసం చేస్తున్నాం? చిత్తశుద్ధి కోసం, ఫలాపేక్షరహితంగా, కర్మరాహిత్యం కోసం చేస్తూ ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే బాబాని పట్టుకొని మనం ఎన్ని చేస్తూ ఉన్నా మనకు వచ్చే కష్టాలు, ఎదురయ్యే కష్టాలకి, సుఖాలకి కుంగకుండా పొంగకుండా ఉంటూ ఆయన చెప్పినట్టుగా జీవించగలిగితేనే మనం ఆయనకి పగ్గాలు అప్పగించడం. ప్రతిదానికి కంగారు పడిపోతున్నాం, ప్రతిదానికి అవుతున్నాం అనుకోండి, అప్పుడు ఆయనకి ఏం అప్పగించినట్లు? కనుక బాబాకి నీ పగ్గాలు అప్పగించేసిన అన్నీ ఆయనే చూసుకుంటారు అంటే మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఆయనకి తెలుసు, ఆయనే చూసుకుంటారు. అడిగే పని ఉండకూడదు, అనుభవించడమే. ఎట్లా మళ్ళీ ఆయన మీద ఎదురు పెట్టుకొని బాబా ఇన్ని వచ్చి నన్ను చూడట్లేదు అంటాం కాదు.
ఇది ఆయన ప్రసాదించిన ఔషధంగాట. మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగాలి. మనం ఇప్పుడు భరించాల్సి వస్తుంది. భరించాల్సి వచ్చినప్పుడు జనరల్గా మనం బాధపడుతూ భరిస్తాం. ఇంట్లో ఇబ్బందులు పెట్టినా, ఇంకొకటి ఏదైనా మాటలన్నా, మనకేవో రుణానుబంధాలు ఉన్నాయి, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటాం. ఇప్పుడు మనకి వాళ్ళు తిరిగి చెల్లిస్తున్నారు. ఇప్పుడు కనుక మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఇక్కడితో ఇది కట్ అయిపోతుంది. లేకపోతే మనం సహించాల్సి వచ్చినప్పుడు బాధతో, అంటే పళ్ళ బిగువని పట్టినా కానీ లోపల బాధతో ఉన్నాం అనుకోండి, ఉపయోగం ఏముంది? అందుకని గురువు ఇచ్చేదాన్ని ఎలా తీసుకోవాలట అంటే మళ్ళీ ప్రేమతో స్వీకరించగలగాలి. అట్లా చేయగలగడమే పగ్గాలు అప్పగించడం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, బాబాకి మనం పగ్గాలు అప్పగించామా, అప్పగించలేదా? బాబాని పట్టుకున్నామా, మనం అనుకున్నట్లుగా జరగాలనుకుంటున్నామా, అనుకోవట్లేదా? మనం అంతకుముందు ఏం చేసాము, మనకి ఎంత రుణం ఉంది, లేకపోతే మనం ఎన్ని ఇబ్బందులు పెట్టాం, ఎవరికి ఏది చేసాం, మనకేది చేసుకున్నాం, మన శ్రేయస్సును పాడు చేసుకున్నామా, ఉన్నతి కోసం అని శ్రేయస్సును పాడు చేసుకున్నామా, చేయడానికి ఏమైనా చేసామా, ఇవన్నీ మనకి తెలీదు. ఫలితం ఎప్పుడూ కూడా మనం చేసుకున్న దాన్ని బట్టే వస్తుంది తప్పించి ఆయనకి మన మీద కోపం లేకపోతే ఒకటి మీద ప్రత్యేకం ఇదే ఉండదు. వాడు ధర్మాన్ని ఆచరించాడా, అధర్మాన్ని ఆచరించాడా, 10 మందికి ఉపయోగపడే జీవితం గడిపాడా, కేవలం స్వార్థపూరితంగా ఉన్నాడా, నలుగురిని దోచుకుంటూ. అంటే పగ్గాలు అప్పగించగలగాలంటే ఇవన్నిటినీ మనం కేవలం మనం చేసే పనిలో ఫలాపేక్ష రహితంగా చేస్తూ వచ్చే కష్టాలకి కొంగకుండా, సుఖాలకి పొంగకుండా, ఆయన ఇచ్చిన ప్రసాదంగా ప్రతిదీ మనకు వచ్చేది ప్రతిదీ కూడా కష్టమైన సుఖమైన ఆయన ప్రసాదంగా ప్రేమతో స్వీకరించగలగడమే, అలా జీవించగలగడమే పగ్గాల. ఇవాళ తట్టుకున్నాను బాబా, రేపు తట్టుకోలేను, లేకపోతే మొన్న తట్టుకున్నాను ఇవాళ తట్టుకోలేను అంటానికి లేదు. అలా ఉండటమే. తన ఇష్టాలను నెరవేర్చమని గురువును కోరేవాడు శిష్యుడే కాదు. మాస్టర్ అంటున్నారు, తన ఇష్టాలను నెరవేర్చమని కోరేవాడు శిష్యుడే కాదు. తన వ్యాధికి ఏ మంది ఇవ్వాలో డాక్టర్కే చెప్పగలవాడు తానే వైద్యుడు అవుతాడు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ మంది అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకా అప్పుడు నువ్వే డాక్టర్ అవుతావు కదా, అసలు అక్కడ దాకా వెళ్ళటం దేనికి? గురువు మనకి శ్రేయస్కరమైనది చేస్తాడు, ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు. మన గత జన్మలన్నీ తెలుసు, రాబోయే జన్మలన్నీ తెలుసు, మనల్ని ఎలా సంస్కరించాలో తెలుసు, మనకి ఏది శ్రేయస్కరమో తెలుసు. మనమేమనుకుంటాం, ఇవన్నీ తెలియకుండా ఆయన పట్టుకున్నాం కాబట్టి ఎట్లా కొట్లా ఆయనకి ఏదో ఇచ్చి మనం ఏదో తెచ్చుకుందాం అనుకుంటాం. అంటే అంత భక్తి అంతా ఎట్లయిపోతుంది, ట్రాన్సాక్షన్. ఇప్పుడు మొక్కుకునేవాళ్ళందరూ అదే, ఇది తీరితే అది వేస్తాం, ఇది తీరితే అది చేస్తాం, ఇలాంటి ఇది చేస్తాం అది చెయ్యి. అంతేగాని ఆయన పట్ల భక్తి ఇవి ఎక్కడా మనకి కనపడవు, ట్రాన్సాక్షనల్గా అయిపోతుంది అన్నమాట. పగ్గాలు అప్పగించడం అంటే గురువు యొక్క ప్రేమపై, జ్ఞానంపై, సామర్థ్యం పైన అపారమైన విశ్వాసం ఉండాలి. ఎప్పుడు చేయగలుగుతాం ఆ పని అంటే మన గురువు పట్ల అపారమైన విశ్వాసం, అపారమైన ప్రేమ, ఆయన జ్ఞానం పైన, ఆయన సమర్థత పైన, ఆయన సర్వజ్ఞత పైన. ఆయన ఏమైనా చేయగలవాడు, నన్ను చివరి దాకా తీసుకువెళ్ళినా కానీ రక్షించగలిగిన వాడు. బాబా అంటారు, మనం సన్నిధిలో చూస్తాం, వాడి గొంతు మీద కత్తి పెట్టి కోస్తూ ఉన్న చివరి క్షణంలో వాడు ఎట్లాగో తప్పుకుంటే బాబా షిటి రాగానే అంటున్నారు, నేను కనుక వెళ్ళి వాడిని రక్షించకపోతే వాడు ఏమైపోయేవాడో సాహెబ్ అంటారు. అంటే ఏంటి, మనం చూస్తే ఎట్లా ఉంది, వాడు కత్తి పెట్టి చివరి దాకా గీస్తున్నాడని అనిపిస్తుంది. కానీ ఈ బాబా ఏమంటున్నారు, నేను కనుక వెళ్ళి ఆపకపోతే అంటున్నారు. మనకి ఎలా కావాలి, అసలు కత్తి పెట్టకుండా కావాలి. కానీ కత్తి పెట్టిన తర్వాత కూడా వాడికి దెబ్బ తగలకుండా, గొంతు కోయకుండా ఆయన ఆపగలుగుతున్నాడు చూడు. అంటే ఆయన యొక్క రక్షణ ఎలా ఉంటుంది, ఆయన ఏ స్థితిలోనైనా ఆ రక్షణ అందించగల సమర్థుడు. ఇక్కడ కూర్చొని 7 సముద్రాల అవతల ఉన్నా కూడా అనే విషయాన్ని ఎవరైతే సంపూర్ణంగా విశ్వసిస్తారో, నేను నా బిడ్డను విస్మరించిన ఆయన విస్మరించడు అన్న విశ్వాసం ఉంటుందో, బాబా చరిత్ర అంతా చూపిస్తూనే ఉన్నారు మనకి. ఆయన యొక్క సర్వజ్ఞత, ప్రేమ, కరుణ. తండ్రి కోరలేదు, మైనతాయి ప్రసవవేదన పడుతూ ఉందని తండ్రి ఏం కోరలా బాబాని, బాబా ఏదో ఒకటి చేయి రక్షించని. కానీ బాబానే పట్టించుకుంటున్నారు. బిడ్డను మర్చిపోయింది కొలిమి దగ్గర, వర్షంలో బిడ్డను మర్చిపోయిన పొలంలో ఆయనే చూసుకుంటున్నారు, కానీ ఎవరు అడుగుతున్నారు? అంటే అలాంటివి మన హృదయంలో బలంగా ఉండి, సాయి అంటే సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, ఎప్పుడు మనతో ఉండి మనలో తెలుసుకునేవాడు, ఏదైనా చేయగలిగిన వాడు, జరిగే ప్రతిదానికి ఆయనే ఆధారం
అని ఎవరైతే గుర్తించి ఆయనకి పగ్గాలు అప్పగించగలుగుతారో. అందుకని మాస్టర్ గారు అంటారు అసలు పగ్గాలు అప్పగించాలంటే ఆయన చెప్పినట్లుగా జీవించగలగాలి. కానీ ముందు అసలు పగ్గాలు అప్పగించాలంటేనే మనం అనుకుంటేనే అది ఎలా కలుగుతుందంటే మనం ఆశ్రయించిన గురువు ఎంతటి సంపూర్ణమైన సమర్థుడో సర్వజ్ఞుడో, ఆయన ప్రేమ పట్ల, ఆయన జ్ఞానం పట్ల మన విశ్వాసం అంత బలంగా ఉండాలి. లేకపోతే ఏముంది, మనం అనుకున్నది జరిగితే పైకి వెళ్తుంది, లేకపోతే కింద పడుతుంది. ఆయన చేశానండి ఏం జరగట్లేదు, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారని మళ్ళీ ఇంకో చోటకి వెళ్తాం. అందుకని పగ్గాలు అప్పగించాలంటే గురువు యొక్క ప్రేమపై, జ్ఞానంపై, సామర్థ్యం పైన అపారమైన విశ్వాసం ఉండాలి. మనకి మహల్సాపతి లాంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది. వారం రోజులు పస్తున్నా కూడా మళ్ళీ నోరు తెరిచి అడిగే తెలియదు, దానికి తెలియకపోతేగా. వాని ధర్మాన్ని, స్వధర్మాన్ని ఆచరించడం ఒకటి, కానీ మళ్ళీ ఎక్కడ నోరు తెరిచి కూడా అడిగే పనే లేదు. కుటుంబం అంతా కూడా అలా ఉన్నా, బాబా అంతటి మహనీయుడి దగ్గర చేస్తూ ఉన్నాడు, అన్నన్ని నైవేద్యాలు వస్తూ ఉన్నాయి, తీసుకువెళ్ళింది లేదు, అడిగింది లేదు. ఆయన అడగాల్సిన అవసరమే లేని స్థితిలో ఉంటాడు. ఎందుకని? అంతటి సంపూర్ణమైన విశ్వాసం ఆయనకుంది. అంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగ్గా తెలుసన్న విశ్వాసం ఉండాలి. మన కోరికలు నెరవేర్చమని, లేకపోతే తన ఇష్టాలను నెరవేర్చమని కోరేవాడు శిష్యుడే కాదన్నారు. మనం ఎట్లాగూ శిష్యులుగా క్వాలిఫై అయ్యాం, భక్తులుగా క్వాలిఫై అయ్యి ఏదో బాబా నుంచి మేలు పొందాలనుకుంటాం. సహజంగా బాబానే చెప్పారు అందరూ నా దగ్గర కోరికలతోనే వస్తారని. కానీ తర్వాత స్థాయి చెక్కిన తర్వాత ఆయన అనుసరించి సన్మార్గవర్తనలు కూడా అవుతారు అన్నారు. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పటికి జరుగుతుంది? మనం ఏం కోరుకుంటున్నాం బాబా నుంచి అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకని ముందు గురువు పైన అలాంటి ప్రేమపై విశ్వాసం ఉండాలంటే గురువు గురించి మనం ఎంతగా తెలుసుకోవాలి. అంటే మనం బాబా యొక్క లీలని చింతన చేస్తూ అందులో ఆయన ప్రేమని, కరుణని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క సర్వజ్ఞతని, ఇవన్నీ ఆయన సమర్థతని ఇక్కడ కూర్చొని లేదా విషం గరిచి ఆగు అంటే దిగిపో అంటే పైనకి ఎక్కే విషం కూడా దిగిపోవాల్సిందే. అంతటి సమర్థుడు కేవలం మాట మాత్రంతో, అంటే సంకల్ప మాత్రాన ఆయన ఏ వ్యాధికి ఇవ్వకూడదో అవి ఇచ్చి కూడా తగ్గించేవారు. అంటే అలాంటి సమర్థుడు. ముందు అవన్నీ మనం ఎంతగా హృదయంలో బాబా అంటే ఎంతటి ప్రేమ స్వరూపం, ఎంత గొప్ప స్వరూపం అని మనసుకి ఆయన పేరు తలుచుకుంటే మనసు ఉప్పొంగిపోయే స్థితికి రాగలిగితే అప్పుడు ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచి మనం పగ్గాలు అప్పగించగలం అంటున్నారు. లేకపోతే ఏమవుతుంది, మనకి డౌట్ ఉందనుకోండి, ఏమోనండి ఆయన చేయగలరో లేదో, మొన్న ఏదో ఆపారు కానీ ఇప్పుడు పైనుంచి ఆగు అంటే ఆగలేకపోతే ఏంటి పరిస్థితి? కానీ ఎప్పుడైతే ఆయన గురించి తెలిసిందో పంచభూతాలు, జడజీవ చైతన్యం మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంటుంది. బాబా ఒకసారి ఆయన అన్న తర్వాత మళ్ళీ ఆ మాటకి తిరిగే లేదు అని ఎవరికైతే అలాంటి విశ్వాసం మనసులో గట్టిగా ఉంటుందో, హృదయంలో బలంగా ఉంటుందో వారి ప్రేమపై, అందుకే అంటున్నారు వారి ప్రేమపై, జ్ఞానంపై, సామర్థ్యంపై అపారమైన విశ్వాసం ఉండాలి. అంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగ్గా తెలుసన్న విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసమే తన ఇష్టాలను అదుపులో ఉంచుకోగల బలాన్ని ఇస్తుంది. మనకు కావాలని అనిపిస్తాయి. ఎందుకని? మనం జీవించే ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ప్రపంచ ప్రభావం మన మీద ఉన్నప్పుడు కోరికలు బాగా కలుగుతూ ఉంటాయి. అందుకని మన ఇష్టాలే పనిచేసి మనం ఇట్లా మనకు కూడా ఇలా ఉండాలి, లేకపోతే మనం అలా ఉండాలని, లేకపోతే ఎప్పటి నుంచో ఏర్పరచుకున్నవి జన్మజన్మలుగా మన వాసనలు బలంగా ఉండి మనం ఇలాంటి జీవితం గడపాలనుకోవటం. అందుకని మనలో ఈ ఇష్టాలు ఉండి ఎట్లా కొట్లా బాబా ఇది నెరవేర్చమని కోరుతూనే ఉంటాం. అయితే ఎప్పుడైతే ఆయనపైన ఇట్లాంటి విశ్వాసం ఉండి మనకి శ్రేయస్కరం కానిది ఏదీ చెయ్యరు అని ఇది కలుగుతుందో అప్పుడు ఇంక మన ఇష్టాలు మనం అనుకున్నట్టుగానే పనిచేయాలి కాకుండా ఆయన మనకి శ్రేయస్కరం ఏది చేస్తారో అలా ఉండగలిగినప్పుడు మన ఇష్టాలు అదుపులో ఉంచుకోగల బలాన్ని ఇస్తుంది. మనకి మంచిదైతే ఆయనే చేస్తారు. అంటే అది సహజమైపోవాలి. అంటే మళ్ళీ దాని గురించి తలుచుకొని ప్రత్యేకంగా దాన్ని తెచ్చుకునేట్టుగా కూడా కాకుండా అప్పుడే భవిష్యత్తు గూర్చిన శంకలు, ఆరాటము ఉండవు. మనందరికీ ఇబ్బంది ఏంటి? ప్రతి ఒక్క జీవికి కూడా రేపు ఎలా ఉంటుందో తెలియదు. అమ్మో సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో, 2 సంవత్సరాల తర్వాత పిల్లల పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందో ఏమి తెలియకపోవటం వల్ల ఏమవుతుంది మనలో? అప్పుడు ఎలా ఉంటుందో అన్నప్పుడు యాంగ్జైటీయో, భయమో, ఇంకోటో ఇన్సెక్యూరిటీయో ఇవన్నీ మనల్ని బాధిస్తూ ఉంటాయి. భవిష్యత్తుని కూర్చిన శంకలు, డౌట్ఫుల్గా ఉంటాం.
రేపు ఎలా ఉంటుందో, ఏమైనా మారితే ప్రపంచం ఎట్లా ఉంటుందో, మనకి సరిపోతుందో సరిపోదో, మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా. అందుకని నీ భవిష్యత్తుని కూర్చున్న శంకలు, ఆరాటం. ఎప్పుడైతే ఆయనపైన ఆ విశ్వాసం ఉంటుంది, బాబా ఏమన్నారు, నేను ఎప్పుడు నా భక్తుడితోనే ఉంటాను అన్నారు, నా భక్తుడిని పస్తుండనేమన్నారు, తిండి గుడ్డకు లోటు లేదన్నారు. మనకు కావాల్సిన వాటన్నిటికీ మాషే అంటారు, ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చేశారు ఆయన. ఆయన భక్తిలో ఉంటే అవన్నీ ఆయన చూసుకుంటా అన్నారు. అంత అభయం ఇచ్చేశారు ప్రతి ఒక్కడికి. నా భక్తుడి ఇంట తిండికి గుడ్డకి లోటు ఉండదన్నారు, పస్తు ఉంచండి అన్నారు. ఇంక కావాల్సింది ఏంటి? అంత సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత కూడా. కనుక ఈ ఆరాటాలు ఉండవు. భూత భవిష్యత్తులను అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తిస్తే అట్టి విశ్వాసం కలుగుతుంది. బాబాకి ఎలాంటి ఇది ఉందంటే, ఆయనకి భూత భవిష్యత్తులు అనుక్షణం తెలియగల సామర్థ్యం ఉంది. ప్రకటమైనవి, ప్రకటన కానివి, కొంచెంసేపటి తర్వాత ఎక్కడ ఏం ఎదురవుతుందో తెలుసు, ఎవరు ఏ మాట మాట్లాడబోతారో తెలుసు. బాబా వెళ్తూ ఉంటే ఒకటి ఊది పొట్లం ఇచ్చి, నీ రైల్లో వచ్చి తల తిరుగుతుంది, కూర్చోడానికి కాస్త స్థలం ఇవ్వండి, ఎవరు అడుగుతారో వాడికి ఇది ఇవ్వమన్నారంట. మాస్టర్ గారు అంటారు, రైల్లో ఎంతోమంది ఎక్కుతుంటారు, ఎంతోమంది అడుగుతూ ఉంటారు, ఎవరికి ఇవ్వాలి అంటే, వాడు ఏం మాట్లాడపోతాడో, ఎప్పుడు ఎలా అడగపోతాడో కూడా ఆయనకి తెలుసు. అంటే టు ద మైన్యూట్ డీటెయిల్స్ అనమాట, అంత పర్ఫెక్ట్గా. అలానే సరే తీసుకున్నాడట ఊదిపోట్లో, రైల్లో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఒక స్టేషన్లో ఒకడు ఎక్కాడు. పాపం ఎంతోమంది జనం ఉన్నారు, నాకు తల తిరిగిపోతుంది, కొంచెం కూర్చోడానికి స్థలం ఇస్తారా అన్నాడట. అనగానే ఇతను పాపం జరిగి స్థలం ఇచ్చి, ఇదిగో నీకు బాబా ఊదిపట్లం ఇవ్వమన్నాడని ఊదిపట్లం ఇచ్చాడట. అంటే ఏంటి, మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదంటే, రాబోయేవి, జరగబోయేవి ఎంత క్షుణ్ణంగా తెలిసిన వారు, వాడు ఏ మాట మాట్లాడతాడో, ఏం అడుగుతాడో కూడా చెప్పగలిగిన వాడు. అంటే అంతటి సర్వజ్ఞుడు. అలా తెలిసినప్పుడు మాత్రమే మనకి ఏదైనా ఆయన చూసుకుంటారు. మనం ఆయన్ని విశ్వసించాం, ఆయనకి సరెండర్ అయ్యాం, పగ్గాలు అప్పగించామనుకోండి, ఆయన సామర్థ్యం పైన, ఆయన సర్వజ్ఞత్వం పైన ఈ విశ్వాసం కలిగినప్పుడు మనం ఇది కావాలి ఆరాటపడేది ఉండదన్నమాట. ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, ఆరాటపడుతూ ఉంటే మనల్ని ఇంకా ఇంకా తీసుకెళ్తుంటుంది. ఏదైతే అది చూసుకుందామని, ఫేస్ చేద్దామని మనం సింపుల్గా దాన్ని డిటర్మిన్ చేసుకున్నాం అనుకోండి, ముందు ఆరాటం తగ్గుతుంది. భయం పెడుతూ ఉంటే అది ఇంకా మనల్ని భయపడుతుంది. ముందు ఎదురైతే చూద్దాంలే అంటే లేని దాన్నే మనం భయపడుతూ ఉన్నాం. అందుకని అంటున్నారు మాస్టర్ గారు, అట్లా కనుక ఉంటే అప్పుడు ఆరాటాలు ఇవి ఉండవు అని. అందుకని భూత భవిష్యత్తుల అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తిస్తే అట్టి విశ్వాసం కలుగుతుంది. కర్మసూత్రము రుణానుబంధాలను గురించి సాయి లీలల ద్వారా, మాటల ద్వారా తెలియవలసిన విషయాలను మననం చేసుకుంటే కూడా అట్టి విశ్వాసం కలుగుతుంది. చరిత్రపారాయణ చేస్తూ ఆయన లీలల్ని మననం చేసుకుంటూ ఉంటే కూడా అట్టి విశ్వాసం కలుగుతుంది. కర్మసూత్రము రుణానుబంధాలను గురించి సాయి లీలల ద్వారా, మాటల ద్వారా తెలియవలసిన విషయాలను మననం చేసుకుంటే కూడా అటు విశ్వాసం కలుగుతుంది. ఎటు మన రుణానుబంధాలను కర్మను బట్టి కష్టసుఖాలు సంప్రాప్తిస్తాయని గుర్తించడమే మార్గమైతే, కష్టాలను తప్పించడం, సుఖాలను ప్రాప్తింపజేయడం కోసం కాకుంటే ఇక సద్గురుని సేవించడం ఎందుకు? అందరికి వచ్చే ప్రశ్న అదే. ఇప్పుడు బాబాని పట్టుకున్న తర్వాత కూడా మనకి ఇంకా కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉంటే అసలు మన సద్గురుని పట్టుకుందే మనకి ఈ కష్టాలు ఇవన్నీ లేకుండా చేయమని కదా. మరి ఆయన పట్టుకున్న తర్వాత కూడా మనకున్న రుణానుబంధాల వలన, మనకున్న కర్మ వలన కష్టాలు, సుఖాలు వస్తూ ఉంటే ఇక సద్గురుని పట్టుకోవడం దేనికి అని మనకు అనిపిస్తుంది. అంటే మన ఎట్లాగూ మన రుణానుబంధాన్ని బట్టి, అలాగే కర్మను బట్టి కష్టసుఖాలు ప్రాప్తిస్తాయని గుర్తించడమే కనుక మార్గం అయితే, ఎందుకు కష్టాలు వచ్చాయి, ఎందుకు వస్తాయంటే మనం చేసుకున్న వాటిని బట్టి, మనకున్న రుణానుబంధాలను బట్టి అని మనం గుర్తించి అలా ఉండడమే మార్గం అయితే ఇక సద్గురుణ్ణి సేవించడం ఎందుకు అని అనిపిస్తుంది. కానీ ఇతర సూక్తుల్లోని కొన్నింటి వివరణ మరిచామన్నమాట. ఆ ప్రశ్న ఉదయిస్తే అంటున్నారు మహర్షి గారు, సుఖం అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో, ఎందుకు మనిషి సుఖాలకు పాకులాడతాడో సరిగ్గా అవగాహన చేసుకుంటే కానీ ఆ ప్రశ్న సమాధానం పడదు. ప్రతిసారి అనిపిస్తుంది. అందుకని అసలు మనకి సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, ఎందుకు మనిషి సుఖాలకు పాకులాడతాడో సరిగా అవగాహన చేసుకుంటే కానీ ఆ ప్రశ్న సమాధానం పడదు. మామూలుగా
ఆప్తుల మన రోగ మరణ దారిద్ర్యాలు దుఃఖం అనుకుంటాం. ఎవరినైనా అడగండి, మనం దుఃఖం అంటే ఏమనుకుంటామంటే ఎవరన్నా ఆప్తులో లేకపోతే మన రోగాలు కానీ మరణాలు కానీ వీటిని దారిద్ర్యాలు అనుకుంటాం. కోరినది లభించకపోవడం, లభించింది వృద్ధి చెందకపోవడం, తిరిగి దానిని కోల్పోవడం, కోల్పోయే ప్రమాదం, కోరదగినది ఏదైనా మరొకరికి లభ్యమవుతుందన్న అసూయ, ద్వేషము అన్నీ దుఃఖాలే. దుఃఖం అంటే మనకు తెలిసిన దానిలో చాలా పరిమితంగా డిఫైన్ చేస్తాం. అంటే దుఃఖం వచ్చింది అంటే ఎవరో వెళ్ళిపోయారనో, లేకపోతే బాగా తీవ్రమైన అనారోగ్యం వచ్చిందనో, లేకపోతే ఇంకేదన్నా ఒక్కసారిగా బిజినెస్ దెబ్బతిని బ్యాంక్రప్సీ వచ్చిందనో, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే. అంటే అలాంటి పెద్ద పెద్ద వాటిని దుఃఖాలు అనుకుంటారు. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, దుఃఖం అంటే కోరింది లభించకపోవడం, అసంతృప్తితోనే ఉంటున్నాం. లభించింది వృద్ధి చెందకపోవడం, ఏమో వచ్చింది జాబ్ వచ్చేదాకా జాబ్ అనుకుంటాం, లేకపోతే సంపాదించేదాకా ఇంత అనుకుంటాం, అక్కడి నుంచి అక్కడే ఉన్నాం అనిపిస్తుంది. లభించింది వృద్ధి చెందకపోవడం, దాన్ని తిరిగి కోల్పోవడం, మళ్ళీ కోల్పోయే ప్రమాదం రావటం, కోరదగినది ఏదైనా మరొకరికి లభ్యమవుతుంది. మళ్ళీ ఇది కూడా మనం రావాలనుకుంటే మనం కొనలేదు కానీ వాడు కొనేసారు మనకంటే ముందు. వాడికి అది ఉంది, వాడికి రాతలో వాడు చేసుకున్న కష్టానికి అంతకుముందు చేస్తున్న వాడికి ఫలితం అని అట్లా అనుకో. మనం తీసుకుందాం అనుకున్నాం, వాళ్ళు తీసుకున్నారు. మనం కొందాం అనుకున్నాం, వాళ్ళు కొన్నారు. అంటే ఏమవుతుంది, మనం అనుకున్నది పక్కన వాళ్ళకి దక్కుతుంది అన్నప్పుడు దానివల్ల మళ్ళీ కలిగే అసూయ, ద్వేషం. చూడండి గమ్మత్తు. మనం చేసుకుంటేనే కదా మనం పొందగలిగేది. కానీ ఈ దుఃఖంలోకి ఇవన్నీ వస్తాయంటే మనలో ఏవైతే ఇవన్నీ ప్రకటమవుతున్నాయో, మనలో అసూయ, ద్వేషాలు, వాళ్ళకి వచ్చింది మనకి రాలేదు, మేము ఇట్లానే ఉన్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఇక్కడే ఉన్నాం అనే మాటలు అందరి దగ్గర చూస్తూ ఉంటాం. కానీ ఈ సూత్రం ఏంటో మనం గుర్తించాం. లేదు, మనం కూడా అవ్వాలంటే ఏం చేయాలో గుర్తించాం. అందుకని కోరదగినది మరెవరికైనా లభ్యమవుతుందంటే అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా దుఃఖాలే అంటున్నారు మాస్టర్ గారు. ఇలా ఆలోచిస్తూ పోతే జీవితం 99% దుఃఖమయం అనిపిస్తుంది. అంటే ఇక మనం సుఖపడేది ఎప్పుడు? ఈ ఆలోచన లేకుండా ఎప్పుడన్నా ఉంటాయా? అయ్యో నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నాను ఆఫీసులో, నాకు రాలేదు ప్రమోషన్, పక్కనకి వచ్చింది అన్నాం అనుకోండి ఊరికే. అది నిజమే అయ్యి ఉండొచ్చు. కానీ మనకి ఎంత ప్రాప్తమో అంతే ప్రాప్తం. కష్టపడి ఎంత చేసినా కానీ మనకి ఎంత రావాల్సిందో అంతే వస్తుంది తప్పించి మనకి ప్రాప్తించిన దానికంటే ఒక్క పైసా ఎక్కువ తక్కువ రావట, ఎంత కష్టపడినట్టుగా ఉన్నా కానీ. అందుకని ఊరికే మనం అసూయ ద్వేషాలు పెట్టుకుంటే తర్వాత జన్మల్లో మనం ఇంకా పడిపోయే స్థితికి వెళ్తామే తప్పించి దానివల్ల నాకు ప్రయోజనం లేదు. నేను మెరుగవ్వాలంటే ఏం చేయాలని అనుకోవాలి తప్పించి వాళ్ళెవరో మెరుగయ్యారు అని బాధపడుతూ ఉన్నాం అనుకోండి, దానివల్ల మనకి ఇంకా పతనమే అవుతుంది. మానసికంగా సంతోషం ఉండదు, అసూయ తినేస్తూ ఉంటుంది. వాళ్ళ గురించి ఏదో ఒకటి తక్కువ చేసి మాట్లాడితే కానీ సంతోషం ఉండదు. వాళ్ళకి ఏం లేదండి, ఊరికే వాడికి ఎట్లానో వచ్చిందంటాం. ఎందుకని వాళ్ళకు దేనివల్ల ప్రాప్తించినా కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే కానీ మనం సాటిస్ఫై అయ్యాము. మనిషి నేచర్ అట్లా ఉండిపోతుంది. అందుకని వాడికి రావాల్సింది వాడికి వచ్చింది, మనం కూడా రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. బాబా అంటారు అసూయను జయించడం అన్నిటికంటే తేలిక అంటారు, మనకి అది కష్టం అన్నిటికంటే. అందుకని ఇవన్నీ కూడా అర్థం ఏంటి, ఇవన్నీ దుఃఖాలు. దుఃఖాన్ని జయించడం అంటే ఏదో దీన్ని కాదట, ఇవన్నీ దుఃఖాలు అంటున్నారు మాస్టర్ గారు. ఇలా ఆలోచిస్తూ పోతే జీవితం అంతా 99% దుఃఖమయం. మేము సంతోషంగా ఉన్నామండి, మేము అదిలా ఉన్నామండి, ఇవన్నీ కూడా ఉట్టి మాటలే. ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటున్నాయా మనకి? నేను ఎదగట్లేదని అనిపిస్తూ ఉందా? ఇప్పుడు చేసేది ఉంటుంది, లేకపోతే లభించింది పోకుండా ఉంటుందని కానీ, లేకపోతే ప్రమాదం వచ్చే స్థితి ఉంది కానీ ఇలా మనకి తెలుస్తూ ఉందా? అయినా కూడా మనం స్థిరంగా ఉండగలుగుతున్నామా? లేదంటే మనం దుఃఖ స్థితిలోనే ఉన్నామంటున్నారు మాస్టర్ గారు. ఆ దుఃఖం లేని కొద్ది సమయాలు అంటే కోరిను జరిగిన కాసేపు సుఖమయాలు అనిపిస్తాయి. ఈ రీతిన చూస్తే దుఃఖం లేని వాడే లేడు. మనం అనుకుంటున్నాం వాడికి ఏదో వచ్చిందని, వాడి దుఃఖాలు వాడికి ఉంటాయి. వాడు పక్కనోడు చూస్తున్నాడో, లేకపోతే వాడికి ఇంకేదో ఇబ్బంది ఉందో, ఏవో ఉంటాయి. కానీ మనకి లేనిది వాడి దగ్గర ఉందని చూసి మనం వాడి గురించి అసూయపడుతున్నాం, కానీ వాడికి ఏం దుఃఖాలు ఉన్నాయో మనకి తెలియదు. అంటే ఈ విధంగా చూస్తే అసలు దుఃఖాలు లేనివాడే లేడు. వీటన్నిటికీ ఏది ఆధారమో అదే దుఃఖం అనే వృక్షం. ఇవన్నీ దాని కొమ్మలు. అంటే అసూయ కలగడము,
మనకున్నదాన్ని ఇంకా పెరగట్లేదు అనుకోవటము, ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు అనుకొని భయపడతాము, ఇది అసలు ఉంటుందా ఉండదా అని భయపడటం. అంటే ఇంకా మనకి వృద్ధి కలగట్లేదు, ఇంకా 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 అని మనం పడే ఆందోళన, భయం, ఇవన్నీ కూడా దుఃఖాలే. ఈ దుఃఖం అనే వృక్షం యొక్క వివిధ కొమ్మలు ఇవన్నీ కూడా. ఇవన్నీ దాని కొమ్మలు, ఆకులు ఇత్యాదులు. ఆ వృక్షమూలాన్ని నశింపజేయనిది దుఃఖ నివృత్తి కాదు, దానినే సంసార వృక్షం అన్నారు పెద్దలు. ఎందుకు సద్గురుని పట్టుకోవాలంటే ఆ దుఃఖ వృక్షాన్ని నశింపజేయటానికి, అంతే తప్పించి ఏదో కష్టం ఉంది, ఏదో ఇబ్బంది ఉంది, అవి వస్తూనే ఉంటాయి. కానీ ఈ దుఃఖం పోగొట్టుకుంటే దుఃఖం లేకుండా ఉండగలగడమే కదా ఆనందమైన. అందుకని జీవులన్నిటికీ జీవించడం అంటే ప్రీతి, వాటికి మృత్యు భయమే సహజం. జీవులన్నిటికీ కూడా జీవించడం అంటేనే ప్రీతి. ఎవరికైనా మృత్యు అంటే ప్రీతి ఉంటుందా? మృత్యు అంటే భయం ఉంటుంది. ఎందుకని? మృత్యు అంటే ఏంటి తెలియకపోవటం వల్ల. మనకి ఏదైనా తెలియని దాని పట్ల మనకి కలిగే మొదటి ఆలోచన ఏంటి? భయం. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అమ్మో రేపు ఏమడుగుతారో, నేను ఇన్ని చదువుకున్నాను, వాడి కాకుండా ఇంకోటి అడిగితే అని మనసుకు అనిపిస్తుంది. అంటే తెలియని చోట చీకట్లో వెళ్తూ ఉన్నాం, కింద రాయి ఉందా, గాజు పెంకు ఉందా, ముల్లే ఉందా తెలియదు మనకి, లేకపోతే ఇంకేదన్నా తేలే ఉందా అనిపిస్తుంది. అంటే ఏంటి అర్థం? తెలియని చోట భయం కలుగుతుంది. అక్కడ లైట్ వేస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమీ లేదు, ఇక్కడ చక్కగా ఉంది, రోడ్డు శుభ్రంగా చేసి పెట్టారనిపిస్తుంది. తెలియనప్పుడు చీకటిగా ఉంటే అంటే తెలియకపోవటం వల్ల మనకి కలిగేది భయం అన్నమాట. అందుకని వాటికి మృత్యు భయం సహజం. దానిని తప్పుకునే యత్నమే జీవ ప్రక్రియలన్నీ. అయితే చిత్రం ఏంటంటే మృత్యు అనేది ఏంటో, ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. మనం మనిషి లేకుండా పోవడమే మృత్యు అనుకుంటాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఎందుకు భయం? అమ్మ మనకి తెలియదు ఏమైపోతుందో, వాడికి కనపడలేదు కాబట్టి భయం. అందుకని తెలియకపోవటం వల్లే, మనకేమీ తెలియదు కనుకే భయం. జీవించడం అంటే తాము దేహబద్ధులైన చైతన్య ఖండాలని తలచినట్లు, దేహరక్షణే ఆత్మరక్షణ అన్నట్లు జీవనం కొనసాగించడమే. అంటే జీవించడం అంటే తాము దేహబద్ధులైన చైతన్య ఖండాలని అన్నట్లుగా తలిచినట్లు. మనం దేహం జీవించడం అంటే ఎట్లా అనుకుంటున్నాం అంటే కేవలం మనం దేహబద్ధులమైన చైతన్య ఖండాలు అన్నట్లుగా తలిచినట్లు, దేహరక్షణ అంటే ఈ దేహాన్ని కాపాడుకోవడమే ఆత్మరక్షణ అన్నట్లు జీవనం కొనసాగించడమే. కానీ దేహం కాలగతిలో మారుతూ ఉన్న చైతన్యాంశం తత్వతః మారిన నేనుగా నిలవడాన్ని బట్టి తాను చైతన్యమేనని తెలుసుకున్నప్పటికీ, అంటే మనందరికీ అనుభవంలో ఉంటుంది, మన దేహం మారుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి. కానీ చిన్నప్పుడు ఇప్పుడు చూసుకున్నప్పుడు నేనే నేనే అంటూ ఉంటాం. మారంది మనలో ఉన్న నేనే, దేహం మారుతూ ఉంటుంది. కాబట్టి దేహం కాలగతిలో మారుతూ ఉన్న చైతన్యాంశం తత్వతః మారని నేనుగా నిలవడాన్ని బట్టి తాను చైతన్యమని తెలుసుకున్నప్పటికీ ఆ చైతన్య తత్వం ఎట్టితో తెలియదు కనుక జీవులకు మృత్యుభయం ఏంటో తెలియనట్లే. మనలో మారంది నేనని తెలుస్తుంది, కానీ ఆ నేను అనేది మనకు అనుభవంగా లేదు. దేహమే నేననే అనుభవంగానే ఉంది తప్పించి మనకి అజ్ఞానం వల్ల ఆ ఉన్న నేను, ఆ యొక్క దాని చైతన్య తత్వం ఏంటో మనకి తెలియదు. ఆ నేను మాత్రం మారట్లేదని తెలుస్తుంది, కానీ ఆ నేను అనేది ఏంటో మనకు అనుభవం లేకపోవటం వల్ల మనకి ఆ భయం ఉంటుంది అంటున్నారు. అందుకని జీవులకు మృత్యు ఏంటో తెలియనట్లే జీవం అంటే కూడా తెలియదు. మనం అనుకుంటున్నాం అది తెలియదు అనుకుంటున్నాం, కానీ జీవం కూడా తెలియదు అంటున్నారు మాస్టర్ గారు. ఎందుకని? మనలో ఉన్న నేనేంటో మనకి తెలియట్లా. వాడుతున్నాం నేను అంటే దేహానికి సంబంధించే చెబుతున్నాం. అందుకని జీవితం అన్నా మనిషికి భయమే, అంటే మరణమే కాదు జీవితం అన్నా కూడా మనిషికి భయమే. దీన్నే మనశాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఎగ్జిస్టెన్షియల్ యాంగ్జైటీ ఆర్ న్యూరోసిస్ అన్నారు. అంటే దానివల్లే ఇది. అయితే జీవితంలో నిరంతరం అనుభవయ్యేవి ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె క్రమంగా మన దృష్టి నుండి వైదొలిగి మన అవగాహన యొక్క నేపథ్యంలోకి పోతాయి. అలానే ఈ జీవిత భీతి కూడా మరుగై తోచనితనము, ఒంటరితనాలుగా ఎన్ని ఉన్నా తీరని అసంతృప్తిగా ప్రకటమవుతుంది. మనం అనుకుంటుంటాం ఎందుకో విసుగ్గా ఉంటుందండి, బోరు కొడుతుందండి, అదండి ఇదండి, ఎన్ని ఉన్నా కానీ ఇది ఉండదండి. మనం అనుకున్నవన్నీ కావాల్సినవి కొనుక్కున్నాం, అన్నింటిలో ఉన్నాం, అయినా కానీ ఎట్లా ఉంటుందట అంటే తోచంతనంగాను భయంగాను ఉంటుందండి అంటారు. అంటే జీవితంలో నిరంతరం అనుభవమయ్యే ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె క్రమంగా మన దృష్టి నుండి వైదొలిగి మన అవగాహన యొక్క నేపథ్యంలోకి పోతాయి.
అలానే ఈ జీవిత భీతి కూడా మరుగై, అంటే మనం జీవితం అంటే భయం అనుకుంటున్నాం కదా, కానీ ఆ జీవిత భీతి మరుగైపోతుందట. మరుగైపోయి అది ఎలా ప్రకటమవుతుంది? అందుకే బోరుగా ఖాళీగా కూర్చొని చేత కాదండి నాకు అంటాం. అంటే ఎందుకు బోరు కొడుతుందంటే అది మరుగైపోయి ఇలా ప్రకటమవుతూ ఉంది, అసంతృప్తిగా ప్రకటమవుతుంది. మరుగై తోచని తనము, ఒంటరితనము, ఎన్ని ఉన్నా తీరని అసంతృప్తిగా ప్రకటమవుతుంది. అర్థమవుతుందా? మరణాన్ని తప్పుకోగలగడంతో ప్రతి వ్యక్తి ఈ జీవిత భీతిని ఎదుర్కోవలసి వస్తుంది. మరణం తప్పుకోవాలని జీవిస్తూ ఉంటే జీవితం అంటే ఏంటో తెలియకుండా జీవితం అంటే భయం కలిగి ఇవి కూడా మరుగున పడి ఎలా జీవించాలో మనకి తెలియకపోవటం వల్ల, మనలో ఉన్న నేను అనే చైతన్యం మనకు అనుభవంలో లేకపోవటం వల్ల మళ్ళీ మనలో ఉన్న భయంగాను, లేకపోతే తోచంతనంగాను, ఒంటరితనంగాను, ఎన్ని ఉన్నా అసంతృప్తిగాను ప్రకటమవుతుంది. మరణం అంటే భయం అని జీవిస్తున్నాం. జీవితం అంటే ఏంటో మనకి తెలియకపోవటం వల్ల, కేవలం ఈ దేహమే అనుకోవటం వల్ల మళ్ళీ మనలో ఇవన్నీ ఉండి మనలో ఇవన్నీ మరుగైపోయి జీవితం అంటే భయం. ఎవరు అంటారు నాకు జీవించడం అంటే భయం ఉండేది ఎవరు అంటారు? ఎందుకని అది మరుగైపోయి ఉంది మనలో. అది ఎలా బయటికి ప్రకటమవుతుంది అంటే తోచంతనంగాను, ఒంటరితనంగాను, భయంగాను, లేకపోతే ఇట్లా ప్రకటమవుతుందట. అందుకని మరణాన్ని తప్పుకోగలగడంతో ప్రతి వ్యక్తి ఈ జీవిత భీతిని ఎదుర్కోవలసి వస్తుంది. మన భవిష్యత్ ఎలా ఉంటుందన్న ఆందోళన కలుగుతుంది. దీనికి మరణ భీతికి కూడా మూలం అజ్ఞానమే. దీనికి మరణ భీతికి కూడా మూలం అజ్ఞానమే. ఆ రెంటి తత్వం కూడా తెలియకపోవడమే. అంటే మనకి మరణతత్వం ఎలాగో తెలియదు, మన అనుభవం లేదు. జీవిస్తూ ఉన్నా కానీ మనకి జీవిత తత్వం కూడా తెలియదు. అందుకే మహర్షి గారు అంటున్నారు, మనకి ఆ చైతన్య తత్వం ఎట్లా ఉంటుందో తెలియదు కనుక మనలో ఉన్న నేను, మన దేహం మారుతుందని తెలుస్తుంది. ఆలోచిస్తే దేహం కాదు నేను, నేను అనే చైతన్యం అయితే ఉందనిపిస్తుంది. కానీ ఆ చైతన్యంతో అనుభవం లేకపోవటం వల్ల, నేను అంటే చైతన్యమైన అనుభవం లేకపోవటం వల్ల మాత్రం మనకి ఆ భయంగాను వీటిగాను వస్తుంది అంటారు మహర్షి గారు. అంటే మనకి మూలమైన అజ్ఞానం దేనివల్ల కలుగుతుంది అంటే ఆ రెండింటి తత్వం వల్ల. మనకి జీవితం అంటే తెలియదు, మరణం అంటే తెలియదు. జీవిస్తూ ఉన్న మనలో ఉండే నేను తత్వం తెలియకపోవటం వల్ల, అందుకని మరణం యొక్క తత్వం తెలియకపోవటం వల్ల దాని పట్ల భయం. ఈ రెండిటికి కారణం ఏంటంటే మనలో ఉన్న అజ్ఞానం. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.